రేఖా రేఖా వినిపిస్తుందా? రేఖా మళ్ళీ ఏదో అవసరం వచ్చినట్టుంది. కూసేపు కూడా ప్రశాంతంగా ఉండనియడు. ఏమైంది? టాబ్లెట్లు తీసుకుంటే జారి కింద పడిపోయాయి. కొద్దిగా ఇక్కడికొచ్చి తీసివా. గంగ వస్తుంది కదా, వచ్చిన తర్వాత తీసిస్తుందిలే. కొద్దిసేపు ఆగు. లేదు, మార్నింగ్ 9 కల్లా ఆ టాబ్లెట్లు వేసుకోవాలి. కొద్దిగా లేటుగా వేసుకుంటే కొంపలే మునిగిపోవు. ఏం చచ్చిపోవులే. గంగొచ్చేదాకా ఆగు. నేనే కాళ్ళ నొప్పులతో సస్తున్నా. నమస్తే అమ్మగారు. ఏం టైం అవుతుందే? 9:30 అమ్మగారు. ఎన్నింటికి రావాలి పనికి? 9కి అమ్మగారు. మరి ఎందుకు లేట్ అయిందే? అమ్మా, ఈరోజు మా అయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లాను, అందుకే ఈరోజు లేట్ అయింది అమ్మగారు. మీ అయ్యని చూసుకుంటే ఇక్కడ నా మొగుడిని ఎవరు చూసుకుంటారు? ఇంకోసారి ఇలా లేట్ అవదమ్మా. పో, లోపలికి వెళ్ళి ప్రకాష్కి ఏం కావాలో చూడు వెళ్ళి. సరే అమ్మా. నమస్తే అయ్యగారు. ఎలా ఉంది ఈరోజు? ఏం మార్పు లేదు, రోజు ఎలా ఉంటుందో అలాగే ఉంది. మీరేం బాధపడకండి అయ్యగారు. డాక్టర్ గారు చెప్పారు కదా, రెగ్యులర్గా ఈ టాబ్లెట్లు వాడితే తగ్గిపోద్దని. ఈ టాబ్లెట్లు తీసుకోండి. అయ్యగారు, ఈరోజు కొద్దిగా లేట్ అయింది. అయినా అమ్మగారిని పిలిచి టైంకి టాబ్లెట్లు వేసుకోవచ్చు కదా. పిలిస్తే వచ్చే రోజులు పోయాయమ్మా. ఏ వస్తువైనా పనిచేసేంతసేపే దానికి విలువ. ఒక్కసారి పని చేయటం ఆగిపోతే మూలన పడేస్తారు. నా బతుకు కూడా అంతే. అయ్యగారు, వస్తువు మీరు ఒకటేనా? వస్తువుకు ప్రేమలో ఆప్యాయతలు ఉండవు. మీరు బాగున్న రోజుల్లో అమ్మగారిని ఎంత ప్రేమగా చూసుకునేవారు. అవునమ్మా, అప్పుడు కూడా నా భార్య డబ్బు సంపాదించే ఒక యంత్రంలాగానే చూసింది గాని మనిషిలా చూడలేదమ్మా. నిజం అయ్యగారు. అమ్మగారు ఏ రోజు మీతో ప్రేమగా మాట్లాడరు. చాలా స్వార్థపరురాలు. అయినా మీరెంత మంచి మనిషి. మీరు బాగున్నంతకాలం ఎంతో కష్టపడ్డారు. ఆ భగవంతుడు అన్నీ మంచే చేస్తాడు. గంగా, 6 సంవత్సరాల నుంచి ఈ అవిటివాడికి సేవ చేస్తున్నావు. ఏ రోజు నన్ను విసుక్కోలేదు, చిన్నతనంగానూ చూడలేదు. మీ ఇంట్లో సొంత మనిషిలాగా ప్రేమగా చూసుకుంటున్నావు. ఏ స్వార్థం లేకుండా పనిచేసే నీలాంటి దానికి ఏదో ఒక రోజు గొప్పదాని అవుతావమ్మా. అయ్యా, మా అయ్య ఎప్పుడు చెప్తాడు, ఈ భూమి మీద నుంచి మనం వెతికెళ్ళేది ఏమీ లేదు. స్వార్థం లేకుండా ఏ పనైనా చేస్తే ఆ దేవుడే తగినంత ప్రతిఫలం ఇస్తాడని.
మీరు కూడా అలాగే స్వార్థం లేకుండా ఉంటారు. మీకు కూడా మంచి జరుగుద్ది. ఒసే గంగా రావే, ఫ్రెండ్స్ తో క్లబ్కి వెళ్ళాలి. ఆ? నిన్నే రమ్మంటుంటే వినిపించట్లేదా? అయ్యగారు, నేను వెళ్తున్నాను. ఆ, రాజీవ్ అన్నీ తీసుకున్నావా? నాకు కొద్దిగా మెలకు రాలేదు. ఆ గంగ వచ్చేసిద్దేమో, పద. రాజీవ్, ఓ డార్లింగ్, పని దానికి కూడా ఇంత భయపడతావా? రాజీవ్, నీకు దాని గురించి తెలీదు. దాని నోట్ల మాట ఆగదు. ఓకే ఓకే, లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూరా. గంగా, నువ్వేంటి ఇంత తొందరగా వచ్చావు? నిన్న లేటుగా రావద్దని తిట్టారుగా అమ్మా, అందుకే 10 నిమిషాలు ముందుగానే వచ్చా. ఈయనెవరు? ఈయన ఈయన నా జిమ్ కోచ్. మార్నింగ్ వచ్చి వెళ్తున్నాడు. సరే, నువ్వు వెళ్ళి అయ్యగారిని చూసుకో. బాయ్ డార్లింగ్. నమస్తే అయ్యగారు. నమస్తే. కూర్చో. గంగా, ఏమైందమ్మా? అయ్యగారు, మనుషులు ఇలా మారిపోతారనుకోలేదు. కట్టుకున్నవాడు బాగోకిలా మంచాన పడితే ఇలా వేరే వాడితోచ్చి. నాకు తెలుసు గంగా, తెలుసా? ప్రతిరోజు రాత్రి నేను విన్నదేనమ్మా. మీరు బాధపడటం లేదా? మొదట్లో ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఎండిపోయాయి. ఇప్పుడు అలవాటైపోయిందమ్మా. ఇది చాలా తప్పు అయ్యగారు. మీలాంటి మంచి మనిషిని ఎలా మోసం చేయాలనిపించింది? మీరు చాలా గొప్పోళ్ళు అయ్యగారు, చాలా గొప్పోళ్ళు. బాధపడమాకు గంగా, బాధపడమాకు. ఇంత మంచి మనసున్న నువ్వు చాలా గొప్పదాని అవుతావు. నువ్వు అనుకుంటావు అయ్యగారు చెప్పింది నిజమని. అయ్యగారు, 3 రోజులు నేను మా ఊరు వెళ్తున్నాను. ఒక్కళ్ళే చేసుకోగలరా పనులన్నీ? కష్టమే కాని 3 రోజులేగా, పర్వాలేదులే. నేనెప్పుడు మిమ్మల్ని ఇన్ని రోజులు వదిలి నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఎలా ఉంటారో ఏమో. అయినా అమ్మగారు ఎంత గట్టిగా అరిచినా అడిగి మరీ చేయించుకోండి. నాకేం పర్వాలేదు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఇంతకీ ఎందుకు వెళ్తున్నావమ్మా? అన్నయ్యకు ఒంట్లో బాలేదు. అందుకే ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేస్తున్నాము. నా గురించి ఆలోచించు మాకు. ముందు ఆ పని చూడు. సరే అయ్యగారు, టైంకి అన్నం తిని టాబ్లెట్లు వేసుకోండి. వెళ్ళొస్తాను అయ్యగారు. ఆరోగ్యం జాగ్రత్త. నమస్తే అయ్యగారు. నమస్తే అయ్యగారు. అయ్యగారు, 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 అయ్యగారు. అయ్యగారు, అయ్యగారు, లేవండి, లేవండి. అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు. ఏంటే అరుస్తున్నావు? అమ్మా, అయ్యగారు చనిపోయారమ్మా. ఏంటే, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? హాస్పిటల్కి తీసుకెళ్తామమ్మా. అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాను. ఎందుకే? ఆల్రెడీ ఆయన చనిపోయాడు. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు చూడాలి. అమ్మగారు, అయ్యగారు అలా అయితే. నోరు మూసుకోవే, వెళ్ళి నీ పని చూసుకో.
అయ్యగారు అయ్యగారు లేవండి అయ్యగారు, లేవండి అయ్యగారు. నేను అనవసరంగా ఊరికెళ్ళాను అయ్యగారు. ఇదంతా నా వల్ల అయ్యగారు. లేవండి అయ్యగారు, లేవండి అయ్యగారు. ఒక్కసారి లేవండి అయ్యగారు. నేను గంగనొచ్చాను అయ్యగారు. ఒక్కసారి నన్ను చూడండి అయ్యగారు. అయ్యగారు ఒక్కసారి అయ్యగారు. అయ్యగారు రండి ప్రభాకర్ గారు. టీ కాఫీ ఏం తీసుకుంటారు? నో నో ఫార్మాలిటీస్. ప్రకాష్ గారు రాసిన వీలునామా చదవడానికి వచ్చాను. చదవండి, ఏం రాశారు? ఓకే. ఓకే, ఇప్పుడు మీరుంటున్న 300 గజాల ఇల్లు ప్రకాష్ గారు ఆయన మిసెస్ ప్రకాష్ పేరు మీద రాశారు. ప్రకాష్ ఇండస్ట్రీస్ కంపెనీ సీఈఓగా మిసెస్ ప్రకాష్ గారిని నియమించారు. బేగంపేటలో ఉన్న ప్రకాష్ కాంప్లెక్స్ ఆయన భార్య అయిన మిసెస్ ప్రకాష్ పేరు మీద రాశారు. ఇంకా గచ్చిబౌలిలో ఫామ్ హౌస్, ఇంకా అతని బ్యాంక్ బ్యాలెన్స్ 20 కోట్లు మొత్తం మిసెస్ ప్రకాష్ పేరు మీద రాశారు. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? అంతేనమ్మా. కానీ ఎంత మంచి మనసమ్మా, ఆయన ఆస్తి మొత్తం భార్య పేరు మీద రాశాడు. ఒకసారి గంగ గారిని పిలుస్తారా? గంగా? అదెందుకు? అది మా పని మనిషి. పని మనిషా? ఓకే, ఎవరైతే ఏంటి. మేడం గారిని ఒకసారి పిలుస్తారా? మేడం ఇక్కడ నేనే. అది మా పని మనిషి, రూమ్ క్లీన్ చేస్తుంది. ఓసారి పిలుస్తారా? గంగా, గంగా. వస్తున్నా అమ్మగారు. నమస్తే మేడం, నేను ప్రకాష్ గారి లాయర్ని. సార్, మీరు పొరబడినట్టున్నారు. నేను ఇంట్లో పని మనిషిని. తెలుసు మేడం. మీరు ఒక్కసారి కూర్చుంటారా? అలాగే అయ్యా. మేడం, ప్రకాష్ గారు తనకున్న యావదాస్తిని ఆయన భార్య గంగ పేరు మీద రాశారు. అదేవతి భార్య, నేను ప్రకాష్ భార్యని. కూల్ డౌన్ మేడం. మీ పేరు మీద కూడా విజయవాడలో ఉన్న మీ మొదటిల్లు మీ పేరు మీద రాశారు. ఏం చదువుతున్నారు లాయర్ గారు? సరిగా చదవండి. ప్రకాష్ గారు ఇక్కడ క్లియర్గా రాయించారు. ఎందుకు ఇదంతా చేశారో మీకు లెటర్ ఇవ్వమన్నారు. ఆ లెటర్ చదువుతాను, వినండి. లెటరా? ఏముంది అందులో? చదువుతున్నా, వినండి. రేఖ, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏ ఆడది భార్య అవ్వదు. కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నదే భార్య. కానీ నువ్వు నా సుఖాల్లో భార్యలా పెత్తనం చేశావు. నా కష్టాల్లో భర్తలా కాదు కదా, మనిషిలా కూడా చూడలేదు. కానీ గంగ నన్ను పెళ్లి చేసుకోకపోయినా ఒక ఫ్రెండ్గా సేవ చేసింది. కష్టాల్లో ఒక చెల్లిగా, అమ్మగా సేవ చేసింది. ఆ జాలి, దయ నన్ను ఇన్ని రోజులు బ్రతికేలా చేశాయి. లేకపోతే ఎప్పుడూ చనిపోయేవాణ్ణి. అందుకే ఎప్పుడూ అంటుండేవాణ్ణి, గంగ నువ్వు గొప్ప స్థితికి వస్తావని. గంగ చాలా గొప్పది. ఇంకా నీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. నీతో గడిపిన చేదు జ్ఞాపకాలు తప్ప. ఇప్పటికైనా నేర్చుకో అందరినీ ఎలా ప్రేమించాలో.
ఎదుటివారిని ప్రేమించటంలోనే నిజమైన ఆస్తి ఆనందం ఉన్నాయి. నా మాటలు అర్థం చేసుకుని ఇప్పటికైనా మారతావని కోరుకుంటున్నాను. నీ ప్రకాష్. అయ్యా, ఈ డబ్బు ఆస్తి నేనేం చేసుకోవాలి? వీటి కోసం నేను అయ్యగారికి సేవ చేయలేదు. నేను వాళ్ళ ఇంట్లో జీతానికి పనిచేశాను. మానవ సేవే మాధవ సేవని ఆ నారాయణుడే అయ్యగారిలో చూసుకుని సేవ చేశాను. అందుకే కదమ్మా, ఆ నారాయణుడే నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు ఎక్కడో లేడమ్మా, మనం చేసే పనిలో ఎదుటివారిపై చూపించే ప్రేమలో ఉన్నాడు. ఈ ఆస్తి నీ దగ్గర ఉండటమే కరెక్ట్. 10 మందికి ఉపయోగపడుతుంది. అవును గంగా, నేనెంత డబ్బు ఖర్చు పెట్టినా అయ్యగారు ఇన్ని రోజులు బ్రతికేవారు కాదు. నీ ప్రేమ, నీ సేవతో అయ్యగారు ఇన్ని రోజులు బ్రతికారు. ఆయన బాగున్న రోజులు నా గురించే కష్టపడ్డారు. ఆయన బాగోక మంచాన పడ్డప్పుడు ఆయన నేను అస్సలు పట్టించుకోలేదు. అసలు మనిషిలాగా కూడా చూడలేదు. ఈ లెటర్ విన్నాక అర్థమైంది ఆయన నేనెంతగా బాధించానా అని. డబ్బు కన్నా విలువైంది మానవ సేవ. అదే మనల్ని దైవత్వంగా మేలుకుంటుందని. ఇన్నాళ్ళు ఆస్తులున్నాయని గర్వంతో నేను మనిషిలాగా కూడా చూడలేదు. అదే నన్ను నరకానికి తీసుకెళ్తుందని గమనించలేకపోయాను. నన్ను క్షమించు గంగా. అమ్మగారు, నేనెవరిని క్షమించడానికి? ఆ నారాయణుడే సర్వం చేసేది. మానవ సేవే మాధవ సేవ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.